Let us now solve some problems from old question papers. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. The median of the marks scored by 100 students in a 25 marks unit test is చాయిస్ ఏమి ఇచ్చారు 12, 12.3, 12.6, 12.7. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్. 100 స్టూడెంట్స్ ఉన్నారు, 25 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది, వాళ్ళ స్కోర్స్ ఇచ్చారు మనకి ఈ టేబుల్లో, రైట్? దానికి మీడియన్ కనుక్కోమంటున్నారు. మార్క్స్ ఎలా ఇచ్చారు? క్లాస్ లిమిట్స్ ఇచ్చారు. 0 to 5 మార్క్స్ 10 స్టూడెంట్స్కి వచ్చాయట, 5 to 10 మార్క్స్ 18 స్టూడెంట్స్కి. ఇలా మనకి డేటా ఇచ్చారు, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 100. యూ కెన్ క్విక్లీ కౌంట్ దిస్. 10 plus 18 plus 42 plus 13 plus 17 is equal to 100. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అనేది ఈవెన్ నెంబర్, రైట్? n అనేది ఈవెన్ నెంబర్ అయితే కనుక మీడియన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ n/2th అండ్ n/2 plus 1th అబ్జర్వేషన్. అంటే ఇక్కడ n అనేది 100 అయితే n/2 ఎంత? 50. n/2 plus 1 ఎంత? 51. సో మీడియన్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 50th అండ్ 51st అబ్జర్వేషన్స్. మీకు ఇక్కడ డేటా చూస్తే 50th అబ్జర్వేషన్ ఏంటో 51st అబ్జర్వేషన్ ఏంటో తెలుస్తుందా? తెలియదు, రైట్? దీనికోసం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఇది Fi, రైట్? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి అప్ టు 5 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10 స్టూడెంట్స్, రైట్? అప్ టు 10 మార్క్స్ తీసుకున్నాం అనుకోండి. అప్ టు 10 మార్క్స్ తీసుకుంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ 10 plus 18, 28 మెంబర్స్. అప్ టు 15 మార్క్స్ తీసుకుంటే ఈ 28కి ఈ 42 యాడ్ చేయండి, రైట్? 70 మార్క్స్, 70 స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత అప్ టు 20 తీసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఆ 70కి ఈ 13 కలపాలి. కలిపితే 83 స్టూడెంట్స్కి అప్ టు 20 మార్క్స్. అప్ టు 25, 83 plus 17, 100 మార్క్స్, 100 స్టూడెంట్స్, రైట్? సో టోటల్ ఇక్కడ 100, ఇక్కడ 100 మ్యాచ్ అవ్వాలి మీకు ఫస్ట్. ఇది ఫస్ట్ చెక్. ఇప్పుడు చూస్తే మనకి 51st అబ్జర్వేషన్ అండ్ 50th అబ్జర్వేషన్స్ అనేవి ఈ పర్టికులర్ క్లాస్లో ఉంటాయి, రైట్? అంటే 29th నుంచి మొదలుపెట్టి 28 తర్వాత 29th నుంచి మొదలుపెట్టి 70th వరకు మీరు చూస్తే కనుక ఆ స్టూడెంట్స్కి 10 to 15 మధ్యలోనే మార్క్స్ వచ్చాయి. అంటే మీడియన్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. సో మీడియన్ క్లాస్ అనేది 10 to 15 అనేది మీడియన్ క్లాస్. ఒకసారి మీడియన్ క్లాస్ తెలిస్తే కనుక మనం మీడియన్ ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. మీడియన్ ఈక్వల్ టు L plus n/2 minus CF divided by F times H. ఓకే, ఇక్కడ L అంటే ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అంటే దాని వాల్యూ 10, రైట్? n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 100 అబ్జర్వేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? n/2 ఏమవుతుంది? 50. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ F అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఇది మనం మీడియన్ క్లాస్ అనేది 10 to 15 అని చెప్పాం కదా, దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 42. లెట్స్ రైట్ దాట్. దెన్ యూ హ్యావ్ CF, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ ఇదైతే దాని క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ ఏంటి? 5 to 10 అనేది క్లాస్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్. దాని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 28. లెట్స్ రైట్ దాట్. దెన్ H ఈజ్ క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ ఎంత? ఇక్కడ 15 minus 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్? ఈ అన్ని వాల్యూస్ని ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 10 plus 50 minus 28 divided by 42 into 5. 50 minus 28 ఏమని రాయొచ్చు? 22 అని రాయొచ్చా? సో 10 plus 22 divided by 42 into 5. దీన్ని నేనేం చేస్తానంటే 11 times, 21 times. 11 times 5 is 55. సో 10 plus 55 by 21 అని రాశాను. దీన్ని ఏమని రాయొచ్చు? 10 plus 2.6
దట్ ఈస్ 12.6. సో చాయిస్ 3 అనేది ఏదైతే ఉందో అది మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా 12.6. అండర్స్టూడ్? ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్స్ వీ కెన్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ఏ గివెన్ డేటా. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం మీడియన్ ఆఫ్ ద డేటాను కనుక్కోవాలంటే కనుక ఏ కర్వ్స్ వాడతామంటే ఓజీవ్ కర్వ్స్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఫ్యామిలీ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. we're asked to find mode of the following data. ఓకే, మనకి 4 to 6 అనే ఫ్యామిలీ హ్యాస్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ, రైట్? 4 to 6 అనేది ఫ్యామిలీ సైజ్ ఏదైతే ఉందో అది ఇట్ హ్యాస్ గాట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ నెంబర్ 7. అందు గురించి 4 to 6 అనేదాన్ని మోడల్ క్లాస్ అంటారు. ఓకే, మీకు అన్గ్రూప్ డేటా ఉందనుకోండి, ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే అబ్జర్వేషన్ ఏదైతే అది మోడ్ అంటామని మనం నేర్చుకున్నాం, రైట్? ఇక్కడ ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే క్లాస్ ఏదైతే ఉందో అది మోడల్ క్లాస్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, 4 to 6 అనేది మోడల్ క్లాస్. ఇట్ మీన్స్ మోడ్ లైస్ విత్ ఇన్ దట్ క్లాస్. అంటే మోడ్ అనేది 4 నుంచి 6 లోపు ఏదో ఒక నెంబర్ అవుతుంది. ఓకే, అంటే 2 అనేది ఉంది కదా, ఇది చాయిస్ కానే కాదు. Straight away you can say that mode lies within the model class, that is 4 to 6, right? Mode value కనుక్కోవడం ఎలా అంటే మోడ్కి ఒక ఫార్ములా తెలుసు మనకి. దిస్ ఈస్ L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2 టైమ్స్ F1 మైనస్ F0 మైనస్ F2 టైమ్స్ H. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఒక్కొక్క టర్మ్కి మీనింగ్ ఏంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. లెటర్ L రిప్రజెంట్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి? 4 అనేది లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లెట్స్ రైట్ దాట్. నెక్స్ట్ F1, H అనేది సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్. సైజ్ ఆఫ్ మోడల్ క్లాస్ అంటే 6 minus 4. 6 minus 4 equal to 2, రైట్? H is 2. నౌ F1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత? 7, రైట్? లెట్స్ రైట్ దాట్. నౌ F0 is frequency of the class preceding the model class. ఇది 4 to 6 అనేది మోడల్ క్లాస్ కదా, దాని ప్రిసీడింగ్ క్లాస్ అంటే ప్రీవియస్ క్లాస్ ఏంటి? 2 to 4, రైట్? దాని ఫ్రీక్వెన్సీ ఎంత? 5. సో లెట్స్ రైట్ దాట్. F0 equal to 5. Then F2 equal to frequency of the class succeeding the model class. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాస్ ఏంటి? దాని ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్ తర్వాత వచ్చే క్లాసు 6 to 8 క్లాస్, రైట్? దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇట్ ఈస్ 3. లెట్స్ రైట్ దాట్. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్. L equal to 4, H equal to 2, F1 equal to 7, F0 equal to 5 and F2 equal to 3. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఈక్వల్ టు 4 ప్లస్ 7 minus 5 divided by 2 times 7 minus 5 minus 3 times 2, right? 7 minus 5 ante this is 2, right? 2 times 7 is 14 minus 5 minus 3 ante 14 minus 8. So మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు? 4 plus 2 divided by 6 times 2, right? ఈ 2ని 6ని 2తో డివైడ్ చేస్తే యూ గెట్ 2/3 నౌ, రైట్? 4 plus 2/3. 2/3 అంటే మనకు తెలుసు 2/3 ఈక్వల్ టు 0.6666 అండ్ సో ఆన్, రైట్? సో సింప్లీ నేను ఏమని రాస్తాను అంటే 4 plus 0.66 అని రాశాను. దట్ ఈస్ ఈక్వల్ టు 4.66. మనకి చాయిస్ 1 అనేది 4.66. దట్ ఈస్ ద మోడ్, రైట్? మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ 4.66 and choice 1 is the answer, right? Let's take a look at another question. Under the usual notations, the formula for calculating mode for grouped frequency distribution is, ఇక్కడ మనకి 4 different formulas ఇచ్చారు, అందులోని రైట్ ఫార్ములా చూస్ చేసుకోవాలి. ఇది ఏపీ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇప్పుడే మోడ్ ఫార్ములా చూసాం. అదేంటి? L plus F1 minus F0 divided by 2 times F1 minus F0 minus F2 into H, రైట్? మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ప్లస్ బదులు మైనస్ ఉంది. సో దిస్ ఈస్ నాట్ ఏ రైట్ చాయిస్. సెకండ్ ఆప్షన్కి చూడండి,
సెకండ్ ఆప్షన్ని మనకున్న ఫార్ములాతో కంపేర్ చేస్తే ఇక్కడ 2 ఉండాలి, 2 మిస్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూస్తే కనుక ఇక్కడ హెచ్ అనేది మిస్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ద లాస్ట్ ఆప్షన్ ఎల్ ప్లస్ f1 minus f0 divided by 2 times f1 minus f0 minus f2 times h is completely matching, right? So choice 4 is the answer. Understood? The sum of lower limit of median class and upper limit of model class is, మనకి 4 choices ఇచ్చారు, అందులో రైట్ చాయిస్ తెలుసుకోవాలి. Sum of the lower limit of the median class and upper limit of model class. ఇది ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకి క్లాస్ ఇంటర్వెల్ డేటా ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫస్ట్ మీడియన్ క్లాస్ ఏంటో తెలియాలి. మీడియన్ క్లాస్ తెలిస్తే దాని లోయర్ లిమిట్ కనుక్కోవచ్చు. మోడల్ క్లాస్ తెలిస్తే దాని అప్పర్ లిమిట్ ఏంటో తెలుసుకోవచ్చు. దెన్ యూ కెన్ సబ్మిట్, రైట్? సో ఫస్ట్ మీడియన్ క్లాస్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీడియన్ క్లాస్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది తెలియాలి మనకి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నో కనుక్కుంటాం. అది 1 + 3 + 5 + 9 + 7 + 3. ఓకే, దాని వాల్యూ ఎంత అంటే 28. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 28. సో గివెన్ డేటా హ్యాస్ 28 అబ్జర్వేషన్స్, n = 28. మీడియన్ క్లాస్ అనేది ఏ క్లాస్ అంటామంటే మీడియన్ క్లాస్ ఈజ్ ద ఎర్లియెస్ట్ క్లాస్ హూజ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ n/2. n = 28 అని ఉంది, n/2 అంటే 14. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 14 కంటే ఎక్కువ ఉన్న ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, రైట్? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే అప్ టు 20 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అనేది రాస్తాం మనం ఫస్ట్. అప్ టు 20 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ 1, రైట్? అప్ టు 30 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? అప్ టు 30 అనేటప్పటికి ఈ 1 + ఈ 3 అన్నీ అప్ టు 30లో వచ్చేస్తాయి, రైట్? సో అప్ టు 30 = 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4, రైట్? తర్వాత అప్ టు 40 వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు మీకు 1, 3 + 5 ఇవన్నీ కలిపి వస్తాయి. 1 + 3 ఆల్రెడీ మనకి 4 అని తెలుసు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ 4 + 5 అని రాస్తాను. అప్ టు 40 క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 4 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 9. అప్ టు 50 వచ్చేటప్పటికి 9 + 9 18. అప్ టు 60 వస్తే 18 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు 25. అప్ టు 70 వస్తే 25 + 3 28. లుక్ ఎట్ దిస్, ఇక్కడ 28, ఇక్కడ 28. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు ఇవి రెండు మ్యాచ్ అవ్వలేదు అనుకో, మీనింగ్ ఎక్కడన్నా అడిషన్ తప్పు చేసి ఉండాలి, లేకపోతే ఎక్కడన్నా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఉండాలి. ఓకే, ప్లీజ్ చెక్ దాట్, రెండు సేమే రావాలి. ఓకే, నౌ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటా వస్తే ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ 18. సో 18 అనేది గ్రేటర్ దాన్ n/2, రైట్? n/2 = 14 కాబట్టి గ్రేటర్ దాన్ 14 ఉండాలి, అది ఫస్ట్ వచ్చే క్లాస్ అయి ఉండాలి. 25 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 14, రైట్? 28 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 14. బట్ మనం చూడాల్సింది ఏంటి, ఫస్ట్ ఏ నెంబర్ అయితే వస్తుందో గ్రేటర్ దాన్ 14 ఆ పర్టికులర్ క్లాస్ని మీడియన్ క్లాస్ అంటాం. ఇప్పుడు 18 వచ్చింది కదా, దానికి కరస్పాండింగ్ క్లాస్ ఏంటి? 40 to 50 క్లాస్, రైట్? నౌ యూ సే దట్ మీడియన్ క్లాస్ ఈజ్ 40 to 50. మీడియన్ క్లాస్ అనేది 40 to 50 అయితే దాని లోయర్ లిమిట్ కావాలి మనకి, రైట్? లోయర్ లిమిట్ ఈజ్ 40. లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఈజ్ 40, రైట్? నౌ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, అప్పర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఫస్ట్ మోడల్ క్లాస్ ఏంటో తెలుసుకుందాం. మోడల్ క్లాస్ ఏంటి? క్లాస్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. ఏ క్లాస్లో అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మోడల్ క్లాస్ అంటాం. ఓకే, ఏ క్లాస్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చి 9. ఏ పర్టికులర్ క్లాస్కి ఉంది అంటే 40 to 50 క్లాస్కే ఉంది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో మోడల్ క్లాస్ ఈజ్ ఆల్సో 40 to 50 క్లాస్. మీడియం క్లాసు 40 to 50 క్లాసే, మోడల్ క్లాస్ కూడా 40 to 50 క్లాసే. బట్ అయితే ఇక్కడ అప్పర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అన్నారు. అప్పర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఈజ్ 50, రైట్?
Let's write that. So next, we have to sum the lower limit of median class and upper limit of model class. So sum of the lower limit of median class plus upper limit of the model class is 40 plus 50, that is equal to 90. So 90 అనేది choice 3. Understood? Choice 3 is the answer. Following is the data from a child care center. Find the mode of the data. ఇది ఏపీ పాలిసెట్ 2019లో ఇచ్చిన ప్రాబ్లం. మనం చూస్తే డేటా క్లాస్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్లాస్ 0 to 2 ఫ్రీక్వెన్సీ is 5, 2 to 4 ఫ్రీక్వెన్సీ is 7. ఇలా ఓకే. we're asked to find mode of the data. మోడ్ ఆఫ్ ద డేటా, గ్రూప్ డేటా కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 minus f0 divided by 2 times f1 minus f0 minus f2 into h. ఇక్కడ L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, h అంటే సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్, f1 is the frequency of the model class, f0 is the frequency of class preceding the model class, and f2 is the frequency of class succeeding the model class. మీరు చూస్తే అన్నిటిలోని మోడల్ క్లాస్ అంటున్నాం, రైట్? వాట్ ఈస్ మోడల్ క్లాస్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్కి అయితే ఉందో అది మోడల్ క్లాస్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 7 ఇక్కడ, రైట్? సో ఆ పర్టికులర్ క్లాస్ రిపీటెడ్గా వచ్చినట్టు మీనింగ్. అంటే 2 to 4 అనేది మోడల్ క్లాస్. 2 to 4 అనేది మోడల్ క్లాస్ అయితే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి? L equal to 2. Size of the model class 4 minus 2, that is equal to 2. H equal to 2. And frequency of the model class f1 equal to 7, right? And frequency of class preceding the model class 5, right? So f0 equal to 5. f2 is class succeeding the model class. Frequency of class succeeding the model class, that is f2, that is equal to 3. Now we can substitute these values into formula. Mode equal to L, that is 2 plus f1 7 minus f0, that is 5, divided by 2 times f1. 2 times f1 is 14. 2 times 7 is 14, minus f0, that is 5, minus f2, that is 3, into h, that is 2. Now I can write this as 2 plus 7 minus 5 is 2, 14 minus 8. 14 minus 8 is 6 into 2, right? So I can cancel this 3 times. This is going to be 2 plus 2 by 3. That is going to be 2 plus 0.666 and so on. This is 2.666 and so on. So mode is 2.666 and so on. మీరు చూస్తే మోడ్ వాల్యూ అనేది మోడల్ క్లాస్లోనే ఉంటుంది, 2 to 4 మధ్యలోనే ఉంటుంది. 2.666 అండ్ సో అని ఏమని రాయొచ్చు? 2.67 అని రాయొచ్చు. అంటే చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ద probability of an impossible event is, what is the probability of an impossible event? ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? దట్ ఈవెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు అక్కర్, రైట్? అలాంటి ఈవెంట్స్కి ప్రాబబిలిటీ ఎంత అంటే 0. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్? 0, రైట్? చాయిస్ 4 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ the probability of an event? ఇది ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2019లో ఇచ్చారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఇంపాసిబుల్ ఈవెంట్ ఆర్ ఇంప్రాబబుల్ ఈవెంట్కి వచ్చేసరికి ప్రాబబిలిటీ 0 అని, రైట్? 1 అనేది ప్రాబబిలిటీ ఫర్ ష్యూర్ ఈవెంట్, అంటే డెఫినెట్గా అక్కర్ అయ్యే ఈవెంట్ ఉందనుకుందాం, ఓకే? ఆ ఈవెంట్కి ప్రాబిలిటీ ఎంత అంటే 1, ష్యూర్ ఈవెంట్కి ప్రాబిలిటీ 1. మీకు 0.99, 0.98, 0.7, 0.6 ఇలాంటి నెంబర్స్ ప్రాబిలిటీస్గా డిఫరెంట్ ఈవెంట్స్కి ఉంటాయి. అంటే దే అక్కర్ విత్ దట్ పర్టికులర్ ప్రాబిలిటీ, రైట్? టాసింగ్ ఏ కాయిన్ ఉంది, హెడ్ కావాలంటే ప్రాబిలిటీ 0.5 అని చెప్తున్నాం, రైట్? టెయిల్ కావాలంటే ప్రాబిలిటీ 0.5 అని చెప్తున్నాం.
అవి అన్నీ పాసిబుల్. బట్ మీకు ఇక్కడ చూస్తే కనుక 1.0001 అని ఉంది. అంటే 1 కంటే ఎక్కువ ఉన్న ప్రాబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు ఇక్కడ. ఉండదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే ఈ పర్టికులర్ థింగ్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, రైట్. 1 కంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉండే ఈవెంట్స్ ఏవి ఉండవు, ప్లీజ్ నోట్ దిస్. అండ్ 0 కంటే తక్కువ ప్రాబిలిటీ ఉండే ఈవెంట్స్ కూడా ఏమీ ఉండవు. అండర్స్టూడ్? ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ P of E ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, P of E డెఫినేషన్ ఉంది కదా, ప్రాబిలిటీ డెఫినేషన్, దానికి కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. P of E ఈక్వల్ టు -1 అనేది డెఫినేషన్ అవుతుందా? మనం ఇప్పుడే చెప్పాం నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అని, రైట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ వాట్ వి సెడ్ వాజ్ ఇట్ కెన్ బి 0 ఆర్ ఇట్ కెన్ బి P of E can be 0, P of E can be greater than 0, at the same time P of E can be less than 1 and P of E can be equal to 1, right? Antena? So what is the answer? 0 less than or equal to P of E less than or equal to 1. ఇది Polycet 2019 లో తెలంగాణ Polycet 2019 లో ఇచ్చిన క్వశ్చన్. From the definition of probability P of E, identify the correct statement. What is the correct statement? This is the correct statement. Probability can be equal to 0, greater than 0, it can be less than 1, it can be equal to 1, right? It cannot be greater than 1, at the same time it cannot be less than 0, and none is anyway not an answer. This is the answer. Understood? Let's see next question. Under the usual notation in probability, what is the value of P of E plus P of not E? ఇది ఏపీ పాలిసెట్ 2017లో అడిగారు. ఓకే, P of E అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ E. ఓకే, అండ్ P of not E ఏమని రిప్రజెంట్ చేస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ద ఈవెంట్ E రిప్రజెంట్ చేస్తుంది. మనం దీన్ని ఇలా కూడా రాస్తాం, P of E plus P of not E ఈక్వల్ టు 1 అని అయినా రాయొచ్చు, లేకపోతే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ P of E plus P of not E ఈక్వల్ టు 1 అని అయినా రాయొచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఓకే, ఇలాంటి కేసులో ఈవెంట్ ఈని ఈవెంట్ నాట్ ఈని ఏమంటామంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది హెడ్ పట్టం అనుకున్నాం అనుకోండి టాస్ చేసినప్పుడు. ఓకే, టైల్ పట్టం అనేది నాట్ ఈ అవుతుంది. అదే టైల్ పట్టం అనేది ఈవెంట్ ఈ అనుకున్నాం అనుకోండి, నాట్ ఈ ఏమవుతుంది? హెడ్ పట్టం అవుతుంది. గాట్ ఇట్? అండర్స్టూడ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో? ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద ఆన్సర్. లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 1. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో అడిగారు. ఇక్కడ ఈవెంట్ ఈ అని అనుకుంటున్నాం కదా మనం, ఈవెంట్ అనే దాని పేరు ఎక్స్. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎక్స్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఎక్స్ ఈక్వల్ టు 1. అండర్స్టూడ్? లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ P of A ఈక్వల్ టు 4/15, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P of not A? ఓకే, ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చారు. P of A plus P of not A ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు, రైట్. ఏ అండ్ నాట్ ఏ అనేవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనుకుంటే కనుక P of A plus P of not A ఈక్వల్ టు 1. మనకి P of A వాల్యూ తెలుసు ఆల్రెడీ, 4/15. లెట్స్ సబ్స్టిట్యూట్ దట్. 4/15 plus P of not A ఈక్వల్ టు 1, రైట్. దీన్ని రీఅరేంజ్ చేసాం అనుకోండి ఈక్వేషన్, P of not A ఈక్వల్ టు 1 minus 4/15. దిస్ ఈస్ 1/1 minus 4/15. మనం ఎలా రాయొచ్చు? 15, 1 into 15 minus 4 into 1. So this is 15 minus 4 divided by 15, right? Let us write that. P of not A equal to 15 minus 4 divided by 15. It means it is 11/15. So choice 2 is the answer, right? P of A plus P of not A equal to 1 అనే దాంట్లో ఇచ్చిన P of A వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది ఆన్సర్ 11/15, రైట్. Let's see another problem. E1 and E2
ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇక్కడ E1 అండ్ E2 అనేవేంటి, టూ డిఫరెంట్ ఈవెంట్స్, దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2? ఇది ఏపీ పాలిసెట్ 2021లో ఇచ్చారు. ఓకే, ఇది ప్రాబబిలిటీ అండ్ సెట్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్రివెంట్స్ అక్కరెన్స్ ఆఫ్ ద అదర్ ఈవెంట్స్, దెన్ ద ఈవెంట్స్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, అంటే ఒక ఈవెంట్ అక్కరైతే రెండో ఈవెంట్ అవ్వట్లేదు అనుకోండి, అలాంటి ఈవెంట్స్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ టాసింగ్ ఎ కాయిన్. ఓకే, హెడ్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది అనుకోండి, టెయిల్ అనే ఈవెంట్ అక్కర్ అవ్వట్లేదు, రైట్? టెయిల్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది అనుకోండి, హెడ్ అనే ఈవెంట్ అక్కర్ అవ్వట్లేదు. సో వాట్ ఇట్ మీన్స్, గెటింగ్ టెయిల్ అండ్ గెటింగ్ హెడ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, రైట్? అప్పుడు E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే కనుక E1 స్పేస్ ఇలా ఉందనుకుందాం, ఈవెంట్ స్పేస్. E2 ఈవెంట్ స్పేస్ సమ్వేర్ ఎల్స్ ఉంటుంది. ఈ రెండిట్లకి ఓవర్లాప్ అయ్యే జోన్ ఏమి ఉండదు అనమాట. అంటే ఇలా ఓవర్లాప్ అవ్వవు. మనకు తెలుసు ఇంటర్సెక్షన్ అంటే ఇలా ఓవర్లాప్ అయినప్పుడు ఉన్న కామన్ ఏరియా, రైట్? సో E1కి E2కి ఓవర్లాపింగ్ ఏరియానే లేదు. అంటే ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత? ఎంటీ సెట్, రైట్? దాన్ని కొన్నిసార్లు ఫీ అని కూడా రిప్రజెంట్ చేస్తాం, రైట్? ఇట్ ఈజ్ ఎ నల్ సెట్. Understood? Choice 3 is the answer. Got it?